డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదా రంగనాథ స్వామినే నమః. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச்சே இளையார் சென்றிரைஞ அங்கப்பழை கொண்டவாத்தை எணி புதுவை பைங்கமலத் தண்டிரியல் பட்டற்பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்க பரிசுரைப்பாரீரண்டு மால்வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் పెత్తిన్బరురెంబావాయ్. ఈ 30వ పాసురంలో గోదాదేవి తమ ప్రయోజనం, తానెవరు అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంది. ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రాన్ని మదింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడు అయ్యాడు. మాధవుడు లక్ష్మీదేవికి భర్త అయ్యాడు. అటువంటి వాడు బ్రహ్మరుద్రాదుల చేత కూడా కార్యనిర్వహణ చేయించేవాడు, వాళ్ళని నిర్వహించేటటువంటి వాడు. అటువంటి వాణ్ణి చంద్రాననలు విలక్షణమైన ఆభరణాలు ధరించినటువంటి వాళ్ళు చేరి ఆయనకి మంగళం పాడి పర అనే వాయిద్యాన్ని పొందారు. ఎందుకుట ఆ వాయిద్యం పొందడం? లోకుల కోసం, భగవద్దాస్యాన్ని చెయ్యడం కోసం. తమ కోసమేమో భగవద్దాస్యం, ప్రయోజనమేమో లోకుల కోసం. అంటే ఆ రోజున కాత్యాయని వ్రతం చేసేప్పుడు గోపికలు దేనికోసం అని చెప్పారు? వానలు పడడం కోసము అన్నారు. వానలు పడితే కదా పచ్చిక పెరుగుతుంది, పచ్చిక పెరిగితే కదా గోవులకు తుష్టిగా ఆహారం, సుష్టుగా ఆహారం లభిస్తుంది, గ్రాసం లభిస్తుంది. కనుక వానలు చాలా ప్రధానం. కావలసినంత గడ్డి, నీరు లభిస్తాయి. కనుక వానల కోసం అని చెప్పి చేసేది లోకానికి కావలసినటువంటి ప్రయోజనం భగవద్దాస్యం, తమకి కావలసినటువంటి ప్రయోజనం తమ కోసం చేసి పొందారు. ఆ ప్రకారాన్నంతా లోకానికి ఆభరణమై ఉన్న బుల్లిపుత్తూరులో అవతరించి ఎప్పుడూ తామర పూసల మాలను మెడలో ధరించుండే భట్టనాథుల యొక్క పుత్రిక అయిన గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురాల్లో మాలికగా కూర్చుంది. అంటే ఎప్పుడూ మెడలో తామర పూసలు మాత్రమే ధరించి ఉంటాడు భట్టనాథుడు. అంటే జపం చేసుకోవడానికి, అంతకన్నా మరొక ఆభరణం ఆయన ధరించలే. లోకంలో ప్రసిద్ధి పొందినవాడు, శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయనకి కుమార్తెగా ఉన్నటువంటి భట్టనాథుల యొక్క పుత్రిక. భట్టనాథుడు ఆయన అసలు పేరు. విష్ణుచిత్తుడు అన్నది ఆయన అందరూ అనుకున్న పేరు. ఈ మాట మనం ముందు చెప్పుకున్నాం. అటువంటి భట్టనాథుడి పుత్రిక అయినటువంటి కోదై, తమిళంలో కోదై అంటారు, తెలుగులో మనం గోదా అంటాం. ఆ గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురాల్లో చెప్పింది. అంటే కాత్యాయని వ్రతాన్ని గోపికలు బ్రేపల్లెలో ఎలా చేశారు, దాని ఫలితం ఏమిటి అన్నది. అది 2 ప్రయోజనాలు. ఒకటి లౌకికంగా అందరికి ఉపయోగపడేది, మరొకటి వారికి మాత్రమే ఉపయోగపడే తమకి సంబంధించిన ప్రయోజనాన్ని ఏ విధంగా పొందారు అన్నదాన్ని 30 పాసురాల్లో మీకు అందించింది భట్టనాథుల పుత్రిక అయినటువంటి గోదాదేవి. ఇందులో తన పేరు తన తండ్రి పేరు రెండు చెప్పుకుంది గోదమ్మ.
ఎవరైతే ఈ 30 పాసురాలను క్రమం తప్పకుండా చదువుతారో వాళ్ళు ఆనాడు గోపికలు శ్రీకృష్ణుడి నుండి పొందినటువంటి ఫలితాన్ని, గోదాదేవి వ్రతమాచరించి పొందిన ఫలితాన్ని కూడా పొందుతారు. ఆ రోజుల్లో వాళ్ళు పొందారు ఫలితాన్ని, ఈ వ్రతం ఆచరించి గోపికలు. దాన్ని మనకు అందించడం కోసం గోదాదేవి తాను ఆచరించి చూపించింది, ఆవిడ కూడా ఫలితాన్ని పొందింది. ఆ 2 ఫలితాలని దీన్ని క్రమం తప్పకుండా చదివినటువంటి వాళ్ళు పొందుతారు. చదివినంత మాత్రమే, అధ్యయనం చేసినంత మాత్రమే, ఊరికే అర్థం తెలియకుండా పైన మార్గళి తింగళ్ అని చదివేస్తే కాదు. దాంట్లో ఉన్న అర్థం తెలుసుకుని అధ్యయనం చేయాలి. ఆచరించగలుగుతారో లేదో తెలియదు. బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలకి లేచి చెరువుకి వెళ్ళి స్నానం చేయడం సాధ్యమవుతుందో లేదో చెప్పలేం, కానీ అర్థం తెలుసుకుని దీన్ని చదవడం అయితే వీలవుతుంది కదా. అలా చేసినంత మాత్రం చేత పుండరీకాక్షుడు పర్వత శిఖరాల్లాంటి బాహుశిరస్సులు గలవాడు. బాహుశిరస్సులు అంటే ఈ భుజాల పైభాగాలు, ఇవి పర్వత శిఖరాల్లాగా ఉన్నాయి. యుగుభుజంబుల వాడని వర్ణిస్తూ ఉంటారే ఆయన అటువంటి ఎర్ర తామర లాంటి కళ్ళు కలిగిన వాడు, చతుర్భుజుడు, భుజాల పైభాగం చాలా ఎత్తుగా ఉన్నటువంటి వాడు. అంతేకాకుండా మంచి తామర పూల లాంటి కన్నులు కలిగినటువంటి వాడు. అటువంటి నారాయణుడి యొక్క కరుణని పొంది బ్రహ్మానందాన్ని ఎల్లప్పుడూ అనుభవిస్తారు. మామూలుగా లౌకికమైనటువంటి ఆనందాలు కాసేపు అనుభవిస్తాం, తర్వాత మళ్ళీ రేపేమిటి అని ఆలోచిస్తాం. ఈ బ్రహ్మానందం అన్నది ఎల్లప్పుడూ ఉండేటటువంటిది, నిరంతరం ఉండేది. ఒక్కసారి చవి చూసిన తర్వాత ఇంకా మరి దేని వైపుకి మనసు వెళ్ళదు, మళ్ళీ కావాలని కూడా అనిపించదు. ఒక్కసారి రుచి చూసామంటే అది శాశ్వతంగా ఉండిపోతుంది. మిగిలినటువంటివి ఆనందాలు ఉంటాయి, కొంతకాలం అనుభవించాక పోతాయి. మళ్ళీ ఆనందం కావాలని మనం ఎదురు చూడడం జరుగుతుంది. ఇది ఒకసారి పొందిన తర్వాత శాశ్వతంగా ఉండిపోయేటటువంటి ఆనందం. అటువంటి ఆనందాన్ని పొందుతారు ఎవరైతే ఈ గోదాదేవి చెప్పినటువంటి 30 పాసురాలని క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తారో అటువంటి వారు అని ఫలశ్రుతిని కూడా ఇందులో చెప్పింది గోదాదేవి. తన తండ్రి పేరు, తన పేరు, ఇందులో చెప్పినటువంటి వృత్తాంతం, దీని యొక్క ఫలం అంతా కూడా ఈ చివరి పాసురంలో చెప్పడం జరిగింది. అటువంటి ఈ వ్రతం, గోద చేసినటువంటి మార్గళి వ్రతం, శ్రీ వ్రతం, స్నాన వ్రతం, కాత్యాయని వ్రతం, ఇలాంటి పేర్లున్నాయి. ఈ మార్గళి వ్రతం అన్నది ఈ 30వ నాటితో పూర్తవుతుంది. ధనుర్మాసం పూర్తవడం, మార్గళి పూర్తవటం ఒక్కసారి అవుతాయి. అటు పిమ్మట గోదాదేవి కోరుకున్నట్టుగా రంగనాథుడితో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అవంగానే గోద రంగనాథుడిలో సశరీరంగా లీనమవుతుంది, శరీరంతో కలిసి లీనమవుతుంది. అటువంటి గోదాదేవి యొక్క చరిత్రను ఎవరు చదువుతారో వారు తప్పనిసరిగా బ్రహ్మానందాన్ని పొందుతారు అని మనకి అనుభవపూర్వకంగా చాలా మంది పెద్దలు చెప్పినటువంటి మాట. స్వోచ్చిష్టమాలికా బంధ గంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్తమోత్తుంగ వార్తా కాంతో యస్యాః కచవిలిలితై కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్యా సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా ఇది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్. భ్రాతా చేద్యతిశేఖర ప్రియతమ శ్రీరంగధామా యది. జ్ఞాతారస్తనయాస్త్వదుక్తి సరసస్తన్యేన సంవర్ధితాః. గోదాదేవి కథంత్వమన్యమనిశం సధారణా శ్రీరసీ. సర్వం శ్రీ భూనీల సమేత గోదా రంగనాథ స్వామి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.